హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఇసుక పుర్ల తీయకూర చేసుకుంటున్నాము. చేసేసారు మంది పొట్లన్నీ కోసుకోవాలి. కోసి క్లీన్ చేసుకొని కడుక్కొని తీగూర చేసుకున్నామండి. భలే ఉంటుంది ఇది. తీగూర చేసుకుంటే చిన్న తీగూరలు బాగుంటాయి, టేస్ట్ కూడా. చూడండి, తెల్లంగా ఇప్పుడు కడుక్కొని మనం తీగూర చేసుకున్నాం. ఇదిగోండి, పప్పు కూడా పెట్టుకున్నాము. సాంబార్ ఆల్రెడీ చేసి పెట్టున్నామండి. చూసి రాని వాళ్ళు చేసుకోండి. ఏం ఇచ్చినా వద్దండి, పప్పు ఇట్లా మెత్తంగా 3 విజిల్ కుక్కర్లో పెట్టుకుంటే చాలు. చూడండి ఎట్ట అయిపోయింది, బాగా ఇదిగా అయిపోయింది. మనం ముద్దకం పెట్టి ఏం ఇచ్చపడలేం, గంటి పెట్టంటే చాలు. చూడండి ఎట్ట అయిపోయింది. అంతే, దీంట్లో గ్లాస్ నీళ్ళు కలిపేసి పోసైపోయింది. చూడండి ఎట్ట అయిపోయింది, బాగుంటుంది. అంతే, మేము ఎప్పుడు ఇట్టే చేసుకుంటాం. చేసి కూడా ఉన్నాను. చూడండి, సాంబార్ రాని వాళ్ళు చేసుకోండి. దీంట్లో కారం వేసా 2 గంటలు, 2 స్పూన్లు కారం వేసా, 1 స్పూన్ నిండా పసుపు వేసా. ఇవాళ మునక్కాయ దొరకలేదండి సాంబార్లోకి, ఏడా లేదు. బెండకాయ, దోసకాయ, వంకాయ, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ వేసాం. ఈ పెద్దకాయలు ఇవన్నీ వేసాం. బియ్యం కూడా కడిగి పెట్టేసా. అన్నం పెట్టాలా. ఇవాళ ఇవి తీయాలని కాదు, ఉత్తి చేపలు తీగూర పెడుతున్నాము. ఇదిగో తెచ్చుకున్నాము. సాంబారే ఇంకా సాంబార్ పొడి వేయాలండి. ఉడికేటప్పుడు వేస్తాం. ఇంగ అన్నీ వేసేసా. అన్నం కూడా పెట్టేసా. వాళ్ళు తలకాయలు తీసిస్తారు. ఇక లోపల చూడండి ఎట్టుందో. అవన్నీ మనం నీట్గా చేసుకోవాలి. అట్టే ఇచ్చేస్తారు వాళ్ళు. ఇవన్నీ నీట్గా మనం కడుక్కొని, ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం చేపలు. పొట్టలు నీట్గా కోసి ఇదిగో క్లీన్ చేసుకున్నాం. చూడండి, వాళ్ళు ఏం తలకాయలు తీసి ఇచ్చేస్తారో మనం నీట్గా కడుక్కోవాలి. అప్పుడు నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇది అల్లం పేస్టు, 2 ఉల్లిపాయలు, 1 టమాటా. ఇదిగోండి, గ్యాస్ వెలిగిస్తున్నాను. సాంబార్ కూడా అయిపోయిందండి. ఇంకా ఆపేద్దాం. సాంబార్ కూడా ఉడికిపోయింది. మూడు గంటల నూనె అండి, నూనె గంటకి. పక్కన గుడ్లు ఉడుకుతున్నాయండి. కరేపాకు కూడా వేసేసాం. ఎర్రగడ్డలు కాలనీయండి. ఇప్పుడు అల్లం పెట్టేద్దాం. పెద్ద స్పూన్తో 1 స్పూన్ అండి అల్లం. చిన్న అయితే 2 వేసుకోండి. ఇవ్వండి, 1 స్పూన్ పసుపు,
టమాటాలు వేసేద్దాం. ఇదిగోండి 2 స్పూన్లు కారం, చిన్న స్పూన్. కొంచెం వాటర్ పడతామండి. చేపలు వేసేద్దామా? ఇదిగోండి నీట్గా కడుక్కున్న చేపలు. ఏం చేపలు? ఇసికి పుర్రులు. చూడండి, మా భాషలో బాలు షేకడే అంటారు. బాలు షేకడే. ముస్లిమ్స్ బాలు షేకడే అంటారు, తెలుగులో ఇసిక్ పుర్రులు అంటారు. అటు దొరికితే చేసుకోండి మీరు కూడా. చేసుకొని ఇది తీయకూర చేస్తేనే బాగుంటుంది. కొందరు ఏమంటే వేయించుకుంటారు, కొద్దిగా పెద్దవి వస్తే ఫ్రై చేసుకుంటారు. పులుసు చేసుకోరు, పులుసు చేయరు, పులుసు బాగుండదు. ఇప్పుడే ఇట్టనాల మనం గెంటితో ఏ ఊరికినే. ఇంకా దీంట్లో గెంటే పెట్టకూడదు. నీళ్ళు పోసేసి మనం ఉడకనిద్దాము. ఉప్పు చూసుకొని వేసుకుందాం. అయితే రుచిలో మాత్రం సూపర్ అండి. ఇది రుచి మాత్రం సూపర్ ఉంటుంది. స్టార్ట్ చేసుకొని తినండి. కొత్త దొరికితే రుచిలో మాత్రం అసలు చెప్పనే లేము, అంత టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడే చూడండి ఎట్ట అయిపోయింది వేడికి. మనం గంటి పెట్టాలా భయపడు ఇట్లా అనుకుంటాం పట్టుకోండి. కూరంతా గరం మసాలా వేసుకుందామండి. కొంచెం ఉడకనిచ్చి కొత్తిమీర, గరం మసాలా అయిపోతుంది. మూతేసేద్దాము. చేప కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇది ఇదిగోండి 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, ఇదిగోండి గంటే పెట్టకూడదు, దీనికి ఇట్లా అనుకోవాలన్నమాట. గంటి పెట్టామంటే ఏ ఊరికినే చేప మరి ముళ్ళులు బయటకు వచ్చేస్తాయి. అసలు ఇదైపోతుంది, చేప కూడా కరిగిపోతుంది. అంత మెత్తగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎట్లా వచ్చేస్తుంది. అట్లా గంటి తగిలినా కూడా వేరే చేపలకైనా పెట్టచ్చు, కానీ కొంచెం అసలు పెట్టకూడదు. ఇట్లా అనుకోవాల్సిందే మనం. ఇట్లా పొడేసాం కదా, ఇంక 2 నిమిషాలు పెట్టి ఉంచాలి. ఇదిగోండి అన్నం కూడా అయిపోయింది మంది, అన్నీ అయిపోయింది, రెడీ. అన్నం రెడీ చేసేసాము. ఇదిగో గుడ్లు వేయించేసాము. ఇదిగో ఈ తీగూర, ఇదిగో సాంబార్. ఇదిగో
అండి ఇవన్నీ మా మీరేమేమి చేసుకున్నారు చేసుకున్నాం. సాంబార్ వేడి వేడి సాంబార్. అయిపోయిందా మన చేపల కూర? గ్యాస్ ఆఫ్ చేస్తే ఇంకా ఇంకొంత పెడదాం, సన్న మంట మీద పెడదాం. అయిపోయినట్టే. ఈరోజు మా ఇంట్లో చేసుకున్న కూరలు ఇవి: సాంబారు, ఇసుకపూరల తీయకూర, గుడ్లు ఉడకపెట్టి ఫ్రై చేసుకున్నాము. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.